హాయ్ అందరికీ. ఏంటి వీడియోలో వచ్చేసి ఒక ప్లాస్టిక్ బాటిల్స్తో ఇలా వెళ్తున్నాను అనుకుంటున్నారా? అంటే మేము జర్నీలో ఉంటున్నాం కదా. సో జర్నీలో వచ్చేసరికి మేము వాటర్ బాటిల్స్ కానీ లేదా పాలు బాటిల్ అవి ఉంటాయి కదా, మన మిల్క్ బాటిల్స్ అవన్నీ తెచ్చుకుంటాం కదా. సో ప్లాస్టిక్ మనం ఏం తీసుకున్నా సరే మళ్ళీ అది రీసైకిల్ చేస్తామన్నమాట. సో దానికంటూ మనం ముందే పే చేస్తాం దీనికి, అంటే పీ ఫండ్ అంటూ ఉంటారు ఇక్కడ. సో బాటిల్కి ఒక 25 cents అనేది మనం ఆల్రెడీ పేమెంట్ చేసినప్పుడే చేస్తామన్నమాట. సో అది మనకి వెనక్కి రావాలంటే మనం తీసుకువెళ్ళి అవి సూపర్ మార్కెట్స్లో మళ్ళీ మనకి రీసైక్లింగ్ మిషన్స్ ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇలాగా. సో మనం తీసుకున్న ప్లాస్టిక్ బాటిల్స్, అవి వాటర్ బాటిల్ అయితే వాటర్ బాటిల్, జ్యూస్, మిల్క్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మనం ఇలా నేను వేస్తున్నాను కదా. సో అందులో వేస్తూ ఉంటే మనకి ఇలా కౌంట్ అవుతాయి అనమాట. పర్ బాటిల్ 25 cents మనం పే చేస్తాం ముందుగా. సో అలానే కౌంట్ అయ్యి ఆ 25 cents మనకి ఈచ్ బాటిల్కి మనకి 25 cents క్యాలిక్యులేట్ అయ్యి అవన్నీ మనకి వెనక్కి వచ్చేస్తాయి అనమాట. ఇది వచ్చేసి మనం సూపర్ మార్కెట్లో మళ్ళీ పర్చేస్ చేస్తాం కదా. సో ఆ బిల్లింగ్ అప్పుడు ఇచ్చేస్తే మనకి అందులో కౌంట్ అవుతుంది అనమాట. ఇది జర్నీలో రూల్ అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.